ఒక పంతులు గారు యజ్ఞం చేయించటానికి వెళ్ళి యజ్ఞం అయిపోయాక రామనామం పలికితే ముక్తి వస్తుంది అన్నారు. ఆ యజమానింట్లో ఒక చిలక ఉందే, అది పంతులు గారు చెప్పేది అబద్ధం అంది. ఇది విని పంతులు గారికి పరువు పోయినట్లయింది. సరే వెళ్ళిపోయారు అక్కడి నుంచి. రెండవ రోజు కూడా వచ్చారు. యజ్ఞం అయిపోయింది. మళ్ళీ రామనామంతో ముక్తి వస్తుందన్నారు. మళ్ళా చిలక పంతులు గారు అబద్ధం చెప్తున్నారంది. ఇది విని ఆయన పరువు పోతుందని తిన్నగా తన గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన విషయం చెప్పి, నేను రామనామంతో ముక్తి వస్తుందంటే చిలకేమో పంతులు గారు చెప్పేది అబద్ధం అంటుంది అని నా పరువు తీస్తుంది అన్నాడు. ఇది ఈయన గురువుగారు సరే రేపు నేను కూడా వస్తానని ఇద్దరు కలిసి రెండో రోజు వెళ్ళారు. యజ్ఞం అయిపోయింది. పంతులు గారు రామనామంతో ముక్తి వస్తుందన్నారు. ఎప్పట్లాగే చిలక కూడా పంతులు గారు చెప్పేది అబద్ధం అంది. అప్పుడు గురువుగారు చిలక దగ్గరికి వెళ్ళి దానికి మెల్లగా ఏదో చెప్పి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తెల్లవారి మళ్ళీ పంతులు గారు వచ్చారు. ఆయన పంజరంలో ఉన్న చిలకను చూస్తే అది కదలకుండా పడిపోయి ఉంది. దాని యజమాని కూడా వచ్చాడు. ఇద్దరు చూసి అరే ఇది చనిపోయిందే అనుకొని ఆ పంజరంలో నుంచి బయటికి తీశారు. అది వెంటనే రామనామంతో ముక్తి రాదు పంతులు, గురువుగారు దొరికితే ముక్తి వచ్చిందని అది ఎగిరిపోయింది.